తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, కేసీఆర్ మీడియా సమావేశంలో ఏ అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? దాదాపు 3 గంటలుగా కొనసాగినటువంటి సమావేశంలో కాసేపటి క్రితం సమావేశం ముగిసింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నారు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశంలోనే ప్రధాన ఎజెండాగా చర్చించినట్టుగా సమాచారం. అయితే దాదాపు 3 బహిరంగ సభలను నిర్వహించేటువంటి యోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి 15 రోజుల తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఉండబోతోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 90% పనులు గత ప్రభుత్వం పూర్తి చేసింది. ఆ ఫలాలు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రజలు కూడా అందుకుంటున్నటువంటి దాఖలాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇప్పటికే మిగతా పనులు ఏవైతే వాటి ఏపీ కూడా ప్రారంభించకుండా, టన్నెళ్లను ప్రారంభించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా రాష్ట్ర ప్రజల ముందు ఎండగట్టే విధంగా ఒక కార్యాచరణ కూడా రూపొందించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా తిరువూరుతో పాటు రంగారెడ్డి జిల్లాలో కూడా ఒక పెద్ద భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించేటువంటి యోచన అయితే చేస్తా ఉన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నీటి వాటాల విషయంలో కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దాకా మోకరిల్లి ఇదైతే తక్కువ వాటాలకు ఒప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని ప్రధానంగా రాష్ట్ర ప్రజలకు వివరించే విధంగా ఇటు కేసీఆర్ కూడా ఇటు నేతలకు, ముఖ్య నేతలందరూ కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మీడియా సమావేశానికి సంబంధించి చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు కూడా. ఎందుకంటే సుదీర్ఘ కాలం తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించబోతున్న నేపథ్యంలో చాలా మంది కూడా ఉత్కంఠగా టీవీలో కట్టుకొని చూస్తున్నటువంటి పరిస్థితి, ఆకర్షితులైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి పథకం పైన ఇటు ఎలాంటి ప్రకటన చేస్తారు, ఇంకా ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారనేది మాత్రం ప్రస్తుతం చేస్తున్నారు. చాలా వరకు కొన్ని కీలక అంశాలను కూడా రాష్ట్ర నేతలకు కూడా, బీఆర్ఎస్ నేతలకు కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. ఆ అంశాలను వివరించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మరి కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. కిరణ్, చెప్పండి, అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తుంది. సో ఈ విషయంపై కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో రాష్ట్ర ప్రజలు కూడా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉన్నాయి. అందుకే హామీల విషయంలో కూడా పూర్తిగా ఎక్కడికక్కడ అమలు కానటువంటి హామీలు పూర్తిగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అందులో భాగంగానే పూర్తిగా ఎక్కడికక్కడ విస్మరించినటువంటి పరిస్థితి. అటు రైతాంగం కూడా తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా రైతు భరోసా కూడా ఇప్పటికీ అందలేదు. రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు. అయితే అందులో భాగంగానే అధినేత కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల కోసం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్నింటినీ కూడా ఎండగట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలాంటి కీలక ప్రకటనలు కూడా చేస్తారు. దాదాపు 1 గంట నుంచి గంటన్నర పాటు మీడియా సమావేశం నిర్వహించేటువంటి కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.